రెడ్డి గారు ఉన్నారు, వైసీపీ నుంచి బొట్ల రామారావు గారు ఉన్నారు. ముందుగా మనం టీడీపీతో స్టార్ట్ చేద్దాం. రవిశంకర్ రెడ్డి గారు నమస్తే అండి. నమస్కారం సార్. చెప్పండి, ఏంటి సడన్గా లోకేష్ నుంచి ఇలాంటి వ్యాఖ్యలు? కలిసి కొట్టుకుందాం, తిట్టుకుందాం, కానీ విడాకుల వరకు వద్దు, ఏం జరిగినా కలిసే ఉందాం అన్నంటే అలాంటి వ్యాఖ్యలు చేశారు లోకేష్. సడన్గా ఎందుకు వచ్చినాయండి ఈ వ్యాఖ్యలు ఇప్పుడు? సార్ ఏం లేదు, సంసారం సగావుగా సాగుతా ఉంది, ఎక్కడా ఏ సమస్యలు లేవు. ఒక 3 రాజకీయ పార్టీలు, ప్రధానమైన రాజకీయ పార్టీలు కలిసి కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కొన్ని నియోజకవర్గాల్లో సహజంగానే చిన్న చిన్న భేదాభిప్రాయాలు ఉంటాయి. వాటిని ఆసరాగా చేసుకొని వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా ఈరోజు అసత్య ప్రచారం చేస్తూ ఉంది. ప్రజల్లోకి ఒక చెడు మెసేజ్ పంపిస్తూ ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలనేది మా నాయకుడు లోకేష్ గారు చెప్పిన మాట. అది అంతే తప్ప వేరే అర్థం ఏం లేదు. ఎందుకంటే ఏ చిన్న సంఘటన జరిగినా వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ సోషల్ మీడియా కానీ ఒక దుష్ప్రచారం చేయడమే అలవాటుగా పెట్టుకున్నారు. మళ్ళీ దాన్ని మేము అది తప్పుడు ప్రచారం చేస్తున్నారు అని చెప్పడానికి మళ్ళీ మేము దాన్ని రెటిఫై చేసుకోవాల్సిన పరిస్థితి వస్తూ ఉంది. కాబట్టి మా నాయకులు సఖ్యతతో మిగతా రాజకీయ పార్టీలతో కలిసి ఈరోజు అధికారంలో ఉన్నాం కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఈరోజు చేస్తున్న చెడు ప్రచారాన్ని తిప్పుకొట్టే విధంగా జాగ్రత్త పడాలని చెప్తా ఉన్నారు తప్ప వేరే ఉద్దేశం ఏం లేదు సార్. ఏం లేదంటారా? మొన్న వర్మ ఇష్యూ ఏదో కొంచెం గట్టిగానే పార్టీలో చర్చ నడిచినట్టుంది. పిఠాపురం వర్మది సార్. వర్మ గారు చాలా క్లారిటీగా చెప్పారు. చంద్రబాబు గారు మా అధినేత ఏం చెప్తే అదే దాన్ని చెరసాగిస్తా అని చెప్పారు. కానీ వర్మ గారు చెప్పని మాటలను కూడా వైఎస్ఆర్సీపీ నాయకులు సోషల్ మీడియా ఈరోజు విస్తృతంగా సాక్షి పేపర్ కానీ సాక్షి టీవీ కానీ వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా కానీ విస్తృతంగా నెగిటివ్ థాట్తో ఈరోజు చెడు ప్రచారం చేసేటువంటి కార్యక్రమాన్ని పెట్టుకునే తప్ప వర్మ గారు మా పార్టీ అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి కట్టుబడి ఉండాలా. అది పార్టీ కానీ పార్టీ నాయకులు కానీ నియోజకవర్గ కార్యకర్తలు అందరూ కూడా కట్టుబడి ఉండాలని చెప్పి చాలా స్పష్టంగా ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పారు ఆయన. ఓకే అండి, రైట్ అండి. సో రామారావు గారు నమస్తే అండి, మీరేమంటారు ఈ అంశం గురించి? ముందుగా మీకు అట్లాగే స్వతంత్ర టీవీ వీక్షకులకు అట్లాగే రవిశంకర్ రెడ్డి గారికి అందరు కూడా సాయంత్రం నమస్కారం అండి.